ఇది నా జీవితం, మీ అందరితో కలిసి సాగించే ప్రయాణం. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం. నేను వెంకటేష్. నేను 5 ఎకరాల పొలం కౌలుకు తీసుకున్న విషయం గత వీడియోలో మీ అందరితో పంచుకున్నాను. అయితే ఈ 5 ఎకరాల పొలంలో 2 బోర్లు వేయడం జరిగింది. దేవుడి దయ వల్ల 2 బోర్లు సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు అసలు సవాలు ఏమిటంటే ఈ 5 ఎకరాల పొలంలో ఏ పంటలు వేయాలి. ప్రస్తుతం మార్కెట్ పరిస్థితులు చూస్తే రైతులకు వ్యవసాయం అంత సులభం కాదు. విత్తనాలు, ఎరువులు, మందులు, కూలీల ఖర్చులు అన్నీ పెరిగిపోయాయి. కాబట్టి ఏ పంట వేస్తే మంచి ఆదాయం వస్తుందో జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. నేను ప్రస్తుతం 2.5 ఎకరాల మొక్కజొన్న, 2 ఎకరాల బెండకాయ, అర ఎకరం ఇతర కూరగాయలు వేయాలి అనుకుంటున్నాను. కానీ నా ఆలోచన సరైనదేనా అని కొంచెం డౌట్గా ఉంది. ఇప్పటికే చాలా నష్టాల్లో ఉన్నాను. ఇప్పుడు నేను తీసుకునే ఈ నిర్ణయం తప్పుగా ఉంటే నా పరిస్థితి ఇంకా చాలా ఘోరంగా తయారవుతుంది. మీలో అనుభవం కలిగిన రైతన్నలు మీ అమూల్యమైన సలహాలు కామెంట్ రూపంలో తెలియజేయగలరని కోరుతున్నాను. తక్కువ పెట్టుబడితో వేసే పంటల గురించి కొంచెం చెప్పండి. ఈ పొలంలో చేసే ప్రతి పనిని వీడియోల రూపంలో మీ అందరితో పంచుకుంటాను. విత్తనాలు నాటడం, నీరు పెట్టడం, పంట పెరుగుదల, పంట కోత, లాభాలు, నష్టాలు, ఇలా ప్రతిదీ మీతో పంచుకుంటాను. నేను వ్యవసాయంలో చాలా నేర్చుకోవాలి. అందుకే మీ సలహాలు, సూచనలు నాకు చాలా విలువైనవి. మీ అనుభవం నాకు ఉపయోగపడటమే కాకుండా ఈ వీడియో చేసే ఇతర రైతులకు కూడా ఉపయోగపడుతుంది. ఇది నా జీవితం, మీ అందరితో కలిసి సాగించే ప్రయాణం. ఈ ప్రయాణంలో మీరు కూడా నాతో ఉండాలని కోరుకుంటున్నాను. మీ అందరి సపోర్ట్ ఉంటే ఇంకా మంచి వీడియోలు అందరి రైతులకు ఉపయోగపడేలా మీ ముందుకు తీసుకురాగలను. వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. అందరికీ ధన్యవాదాలు.